ఏ భేదము లేదు. అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేకపోతూ ఉన్నారని పరిశుద్ధ దేవుని యొక్క వాక్యము తెలియచేస్తూ ఉంది. లోకములో తల్లి గర్భము నుండి పుట్టిన మానవ జాతి అంతా కూడాను పాపములోనే పుట్టి, పాపములోనే చాలా సుఖభోగాలు ఉన్నాయి అనుకొని బ్రతుకుతున్న ఈ లోకములో నుండి ప్రభు అయిన దేవుడు మనుషులను రక్షించుటకే ఈ లోకంలోనికి వచ్చి ఆయన చెప్తున్నాడు, ఎంత ఘోరపాపినైనా క్షమిస్తాను, ఎంత ఘోరపాపి అయినా నా దగ్గరకు వచ్చి మనస్సు మార్చుకున్నట్లయితే నేను క్షమించుటకు అధికారం కలిగిన దేవుడను అని ప్రభైన క్రీస్తు తెలియచేస్తున్న ఈ సత్యాన్ని గమనించండి. పాపములు క్షమించే అధికారం ఈ లోకంలో దేవతలు, దేవుళ్ళు అనబడిన వాళ్ళు ఎవరికీ లేదు సోదరులారా. యేసు క్రీస్తు మాత్రమే పాపములను క్షమించు అధికారం కలిగి ఉన్నాడు. ఆయనకు ఎందుకని ఈ అధికారం వచ్చింది అంటే, ఆయన మాత్రమే సర్వలోకము కొరకు ప్రాణం పెట్టాడు. ఆయన పాపము నుండి విముక్తి పొందే పద్ధతిని బోధించాడు. ఆయనే ప్రతి పాపమునకు ప్రాయశ్చిత్తము మనందరి నిమిత్తం కూడా అనుభవించాడు అని ఎవరి హృదయంలో విశ్వసిస్తారో, ఎవరైతే ఆయనను అంగీకరిస్తారో అట్టివారు క్రీస్తునందు, క్రీస్తు శిలువ ద్వారా పాప క్షమాపణ పొంది ఉన్నారు. కనుక అలాంటి పాపులందరినీ క్షమించి, రక్షించి, వారిని విమోచించి పరిశుద్ధులుగా చేసే ప్రభైన క్రీస్తునందు మనం విశ్వాసం ఉంచి ఉన్నాము గనుక ఆ క్రీస్తు కొరకే జీవించుట న్యాయము సోదరులారా. క్రీస్తును పోలి జీవించాలి. అంతేగాని అప్పుడు పాపం చేసాం, ఇప్పుడు మేము పరిశుద్ధులం అయిపోయామని మరలా లోకస్తుల్లాగా లోక సంబంధమైన వాటిని ఆశించినట్లయితే వాళ్ళు మరి ఘోరమైన పాపులైపోతారు. అందుకే ప్రభువు చెప్పాడు, అమ్మా నీ పాపములు క్షమించబడి ఉన్న మరెన్నడూ పాపం చేయొద్దని చెప్పాడు. అనగా ఇక లోకం వైపు చూడొద్దు, శరీర ఆశల వైపు చూడొద్దు, ప్రభువు నిమిత్తమే జీవించే పద్ధతిలో ప్రభువును మాత్రమే వెంబడించే విధంగా జీవించమని, అప్పుడే మీరు పరిశుద్ధతను సంపాదించుకుంటారని ప్రభు అయిన క్రీస్తు తెలియచేసిన మాటలు మన జీవితంలో స్థిరపరచుకుందాం. అలాంటి ప్రవర్తన కలిగి బ్రతుకుదాం. ఎందుకంటే మన పాపములు క్షమించి మనలను బ్రతికించి విమోచించింది క్రీస్తు మాత్రమే.